హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే మిర్చి బజ్జీని ఎలా చేయాలో చూసేద్దాం. ఇందుకోసం బజ్జీ మిర్చీలని ఒకసారి బాగా కడుక్కొని ఇలా క్లాత్తో తుడిచేసుకోండి. ఇలా తుడుచుకోవడం వల్ల మిర్చీలకి పిండి బాగా అంటుతుంది. ఇలా తుడుచుకున్న తర్వాత మిర్చి చివర కట్ చేసుకొని ఇలా మధ్యలో చీల్చుకొని ఇత్తనాలన్నీ తీసేసుకోండి. ఇప్పుడు మిర్చి స్టఫింగ్ కోసం ఒక గిన్నెలో 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ చాట్ మసాలా, 1/2 టీ స్పూన్ వాము, 1/2 టీ స్పూన్ ఉప్పు యాడ్ చేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ నిమ్మరసం యాడ్ చేసుకొని ఇలా చూపిస్తున్న విధంగా మొత్తం అంతా కలిసేటట్టుగా బాగా కలుపుకోండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మిరపకాయల్లోకి స్టఫింగ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. బజ్జీ పిండి కోసం ఒక గిన్నెలో 1.5 కప్పు శనగపిండి, 2 టేబుల్ స్పూన్ల జొన్నపిండి, 1/2 టీ స్పూన్ సోడా, 1/2 టీ స్పూన్ ఉప్పు యాడ్ చేసి అంతా బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేసి బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వేడి నూనె యాడ్ చేసి మరొకసారి కలుపుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోండి. పిండి అనేది బాగా లూజ్గా ఉండొద్దు, బాగా టైట్గా ఉండొద్దండి. ఇలా చూపిస్తున్నట్టుగా చేత్తో బాగా అంతా కలిసేటట్టుగా కలుపుకోండి. పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు ఒక కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని 3 నుండి 4 బజ్జీల వరకు నూనెలోకి యాడ్ చేసుకోండి. ఈ బజ్జీలని మీడియం ఫ్లేమ్ మీద గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా కలర్ రాగానే మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉండే మిర్చి బజ్జీ రెడీ. మీకు కావాలంటే కొద్దిగా తరుక్కున్న ఉల్లిపాయలు, కొత్తిమీర, కొద్దిగా చాట్ మసాలా చల్లుకొని కూడా సర్వ్ చేసుకోవచ్చు.